అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి జూలై 19వ తేదీన శనివారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. ధనుసు రాశి వారు కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి, వీరికి రేపటి రోజున ఎటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనేది ముఖ్యంగా తెలుసుకుందాం. మరి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి చిన్నపాటి విషయాలు, అలాగే తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇవన్నీ కూడా తెలుసుకొని రేపటి రోజున జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి గురించి అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి, అలాగే ఈ రాశి వారు ఏం చేస్తే రేపటి రోజున ఇంకా మీకు కలుపుబాటుగా ఉంటుందనేది కూడా తెలుసుకొని ఆచరించేందుకు తప్పకుండా ప్రయత్నించండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున అయితే చాలా అందంగా ఉండడమే కాకుండా వీరికి అందమైనటువంటి మనసు కలిగిన వారు, అందరితో కలిపి చక్కగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా వీరు ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఉన్నాయి. ఎంత కష్టపడినా డబ్బు అనేది చాలా రోజుల నుండి వీరి చేతిలో నిలవడం లేదు. చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు. ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా అధికంగా ఉన్నాయి. అందుకోసం వీరు ఎన్నో ఆశలను, అలాగే ఎన్నో కలలను కోల్పోయారు. అయినా వీరికి మంచి జీవితం అయితే రాబోతుంది. వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా చాలా రోజుల నుండి లాభాలు లేక ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవిస్తూ ఇలా మాకున్నటువంటి సమస్యలు ఏదో ఒక విధంగా ఒక కొలిక్కి వస్తే బాగుండు, మాకంటూ మా జీవితం మంచిగా అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది భగవంతుడా అని చెప్పి ప్రతిరోజు కూడా కుమిలిపోతూ ఉంటారు. ఆగిపోతున్నటువంటి పనులను చూసి నిరాశ చెందినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే మీరు దిగులు పడవలసినటువంటి అవసరం లేదండి. రాబోతున్నటువంటి రోజులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మంచి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. తెలివితేటలు, ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరేం భయపడిన అవసరం లేదు, ఆందోళన చెందవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఏ పని చేసినా మీరు చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. ఇక వీరు కొందరిని నమ్మడం వల్ల కొన్ని విషయాల్లో మోసపోతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎన్నో ఇబ్బందులు కూడా వారి వల్ల ఎదుర్కొన్నారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తే అదే చేయండి. ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు నమ్మండి. అది ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం అనేది చేయదు. ఇక మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏమిటంటే అసలు నిజంగా మీ బలం అనేది మీ తెలివితేటలు, మీకున్నటువంటి జ్ఞానం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ బలం అనేది, మీ ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ వెంట ఎప్పుడూ కూడా దైవశక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు. కాబట్టే అంత ధైర్యంగా మీరు ఏ విషయంలోనైనా కానీ ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక రాబోతున్నటువంటి రోజుల్లో కాలం కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తప్పక తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి అయితే మీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఒక దైవానుగ్రహం ద్వారా మీకు ఎక్కువగా అనుకూలమైనటువంటి రోజులు రాబోతున్నాయి. దానివల్ల మీకు ఇంట్లో ప్రశాంతత, ఒంట్లో ప్రశాంతత లభిస్తుంది. కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. డబ్బు పరంగా కూడా మీకైతే బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు కూడా తెలుసుకోండి. కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా వస్తువులను తీసుకోవడం కానీ, లేదంటే సలహాలను పాటించడం కానీ, లేదంటే మీ ద్వారా ఏదైనా వారికి కొన్ని విషయాలను, సలహాలను తెలియనటువంటి వ్యక్తులతో మనకెందుకండి. ఏదైనా వారికి నిజంగా సహాయం అయితే మనం ఏదైనా సహాయం చేస్తే తప్పు లేదు. అది డబ్బు పరంగా కానీ, ఏదైనా అత్యవసర మాట సహాయం కానీ, లేదు వారెవరో తెలియని విషయాల్లో మనం తలదూచడం కానీ, లేదంటే వారికి ఏదైనా మన విషయాల గురించి మనం చెప్పుకొని మనం బాధపడటం కానీ ఇటువంటివన్నీ కూడా చేయకండి. దీనివల్ల కొంచెం రేపటి రోజున మీకు ఈ విషయాల్లో అంటే నూతన వ్యక్తి ద్వారా ఏదైనా కానీ హాని తలపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు త్వరలోనే మంచి ప్రమోషన్లు రాబోతున్నాయి. జీతాలు కూడా తప్పక పెరుగుతాయండి. ఇక ఈ రాశి వారికి జాలిగుణం అనేది అధికంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. కాబట్టి అటువంటి వారి ఆట కట్టించండి. ఆపదలో ఉన్న వారికి మీరు సహాయం చేస్తారు. నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు. ప్రాణమైనా ఇచ్చేంత బాగా ప్రేమిస్తారనమాట. అలాగే వారికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీది ఒక కళ అనమాట. అందుకోసం మీరు పెద్ద పెద్ద కోరికలు, అలాగే ఆశలు ఉన్నా కూడా ఎన్నో చంపేసుకున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు నాకు ఈ రూపాయి ఉందంటే రేపటి రోజున ఆ రూపాయిలో ఏదైనా అవసరం పడవచ్చు కదా అని చెప్పి 1-2 సార్లు మీకున్నటువంటి కోరికలు, ఆశలు కూడా వదులుకొని ముందుకు వెళుతూ ఉంటారనమాట. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు పుష్కలంగా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది మీ వెనక తాండవం చేస్తుందండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కష్టాలను పడ్డారు. అయినప్పటికీ కూడా ఓర్పు, సహనంతో అన్నిటినీ భరించి ఓడ్చుకున్నారు.
కాబట్టే భగవంతుడు మిమ్మల్ని పరీక్షలు పెట్టి పెట్టి ఇక భగవంతుడు కూడా మీ ద్వారా మీ మనస్తత్వాన్ని, మీ ఓపికను, మీ యొక్క ప్రవర్తన చూసి ఎంతో సంతోషించి అరెరే వీడికి ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా కూడా చాలా చక్కగా ఎదుర్కొని వాటన్నిటినీ కూడా నిలబడ్డాడంటే కారణం మనము ఎంతగా వీడిని పరీక్షించినా, కాలం ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా వీడు నిజంగా నిజాయితీ కలిగిన వాడని చెప్పి భగవంతుడు కూడా అనుకునేలాగా మీ ప్రవర్తన ఉంటుంది. ఇక మీరేంటంటే అండి, శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోండి, లేదంటే సోమవారం అయినా కనీసం పరమేశ్వరుడికి పూజ చేసుకోండి. దానివల్ల శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండమైనటువంటి అదృష్టం మీకు పడుతుంది. ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి. అలాగే జీవితంలో మీకు తిరగనేది ఉండదు. ఇక అలాగే వీరికి పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కావచ్చు, సమస్యల నుండి కావచ్చు, భగవంతుడే మిమ్మల్ని బయటపడవేశాడని చెప్పి పరిపూర్ణంగా మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఇంకాస్త మీకు వచ్చేటటువంటి అదృష్టం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడం వల్ల మీకు వచ్చేటటువంటి ఫలితాలు కూడా అంతే విధంగా ఉంటాయని చెప్పి అర్థం చేసుకోండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు చిన్నపాటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా మంచి లాభాలను అయితే గడిస్తారండి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని భగవంతుడు ఒక కన్నుతో చూస్తూ ఉంటాడని చెప్పి తెలుసుకోండి. కాబట్టి ఏ ఆపద వచ్చినా, లేదంటే ఎప్పుడైనా మీకు భయంగా అనిపించినా కానీ శివనామస్మరణ చేసుకోండి. అన్ని భయాలు కూడా మీ నుండి తొలగిపోతాయి. ఇక ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలున్నా కానీ మీకు రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి మంచి జీవితాన్ని చూస్తారు, అలాగే ధనాన్ని చూస్తారు. ఇంట్లో అయితే అసలు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. మనకు కావాల్సింది కూడా అదే కదండి. మనకు అష్టైశ్వర్యాలు ఉండనవసరం లేదు. మన చేతి నిండా అవసరానికి సరిపడా డబ్బు ఉంటే చాలు, సంతోషమైనటువంటి జీవితం ఉంటే చాలు. ఇదే ఐశ్వర్యం. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏం జరిగినా కూడా అన్నీ కూడా మా మంచికి అని చెప్పి అనుకున్నారు. ఓర్పుతో అన్నిటినీ భరించారు, సహించారు. కాబట్టే మీకు మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. కాబట్టి చివరి దశకు వచ్చారు, కష్టాలకు చివరి దశకు వచ్చారు. కాబట్టి ఇంకాస్త ఓర్పు సహనంతో ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ రాబోతున్నటువంటి రోజుల్లో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పి మనసా వాచా కర్మన నమ్మండి. మీకు అంతకింతకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడే మిమ్మల్ని ముందుండి మరీ నడిపిస్తాడు. ఏం జరిగినా కానీ మీరైతే బాధపడకండి, ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. ఇక రేపటి రోజున మీరు కాకులకు అన్నం పెట్టండి. కాకి సాక్షాత్తు శని భగవానుడి యొక్క వాహనం కాబట్టి దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. అలాగే మీకు ఏదైనా కానీ దోషాలున్నా కానీ, శని దోషాలున్నా, పితృదోషాలున్నా ఇటువంటివి కూడా మీకు తొలగిపోతాయి అన్నమాట. అలాగే మీకు ఎదురయ్యేటటువంటి అడ్డంకులు కూడా మీ నుండి దూరం అవుతాయి. ఆగిపోయినటువంటి డబ్బులు వస్తాయి. జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. దీంతోపాటు ఇంకా ఏదైనా పేదవారికి ఆహార దానం చేయండి. ఎవరికైనా లేని వారికి ఒక మాట కానీ, లేదంటే ధనరూపైన సహాయం అందివ్వండి. ఇంకాస్త ఎక్కువగా అపారమైనటువంటి ధనప్రాప్తి అనేది మీకు తప్పక కలుగుతుంది. శనిదేవుని యొక్క అనుగ్రహం కనుక మీకుంటే తప్పకుండా మీరైతే సాధించలేనిదంటూ ఏది ఉండదు. ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేయకండి. ఇక డబ్బు పరంగా కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా అయితే ఉండండి. డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి, ఎవరితో కూడా అప్పుగా తీసుకోకండి. అలాగే అయిపోయిన తర్వాత ఏదైనా కానీ డబ్బులు అయిపోయిన తర్వాత ఆ డబ్బు అనేది అప్పుగా ఇచ్చినా తీసుకున్నా ఎలాంటి సమస్యలు అనేవి రేపటి రోజున ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత రోజు మీరు ఈ నియమాలు అవసరం లేదు, పాటించడం అవసరం లేదు. ఇక అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితో కూడా అసలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. మీరు గొప్పగా బ్రతికితే వారు ఎదుటి వ్యక్తులు ఓర్చుకోలేరనే విషయాన్ని మర్చిపోకండి. మిమ్మల్ని మరి కాస్త కిందకి తొక్కాలని చెప్పి చూస్తుంటారు. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీరు చేస్తున్నటువంటి పనికి ఏదో ఒక విధంగా అవాంతరాలు ఎదురయ్యేలాగా చేస్తారు. అలాగే మీ ఇంట్లో గొడవలు పెడతారు. ఇక కొంతమందికి అయితే మీ పైన కుళ్ళు మరింత ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్టీ అనే అక్షరాలతో పేర్లున్న వారితో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు, అలాగే వారి వల్ల ఏదైనా గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వారితో మాత్రం తప్పకుండా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక మీరు కొత్త పనులు కనుక రేపటి రోజున మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కలగవు. ఈ రకంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఎక్కువగా ఉందండి. ఇక రేపటి రోజున మీరు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకోండి. శని భగవానుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి. మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే స్వామివారికి తులసి మాలను సమర్పించండి. ఇంట్లో చక్కగా స్వామికి మీకు వీలు కుదిరితే పిండి దీపారాధన చేసుకోండి. దానివల్ల కూడా మీకు ఏదైనా కానీ సమస్యలు ఉన్నా, లేదంటే మీ కోరికలు ఏదైనా నెరవేరనటువంటి కోరికలు ఉన్నా కూడా అవి కూడా తప్పకుండా నెరవేరుతాయి. అలాగే స్వామిని చక్కగా వేడుకోండి. ఏదైనా కానీ అంటే
మాకు ఇప్పటి వరకు ఏదైనా కష్టాలున్నా లేదంటే మాకు ఏదైనా సమస్యలున్నా మేము అనుకున్నది జరగకపోయినా కానీ మమ్మల్ని ముందుండి మరి మీరే నడిపించండి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. ఇక అలాగే మీ జీవితంలో ఎన్నో మార్పులు రావడం కూడా ఒక్కొక్కటిగా జరుగుతాయండి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది తప్పక ఉంటుంది. అలాగే మీరు ఊహించినటువంటి ధనలాభాలు ఏదో ఒక విధంగా కలుగుతాయి. విద్యార్థులకు కూడా ఈ రాశి వారికి మంచి విద్య అయితే లభిస్తుంది. మంచి స్థాయికి మీరు చేరుకుంటారు. అలాగే వ్యాపారస్తులకు చాలా మంచి లాభాలు, చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మంచి లాభాలే వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. ఈ విధంగా ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్ రావడం, ఇటువంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏం జరగబోతుంది, అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఇవన్నీ కూడా ముఖ్యంగా తెలుసుకున్నారు కదా. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ నమస్కారం.